సింపుల్ కంప్లైంట్ వచ్చింది మాకు, దానిపైన ఒక కేసు కట్టడం జరిగింది. కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి చేయడం జరిగింది. వాళ్ళు గత 2 రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని దర్యాప్తు ఆపలేదు. సో వాట్ ఐ వాంట్ టు యూ ఇస్ ద కేస్ ఈస్ ద అపెక్స్ కోర్ట్, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు 3వ తారీఖు వరకు ఆహ్వానం చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు. వాట్ ఐ టోల్డ్ యూ, ఐ ఆల్రెడీ క్లియర్లీ టోల్డ్ యూ. వాట్ ఐ క్యాన్ మీడియాలో వచ్చేసి అర్థం చేసుకోవాలి, నాకు కాగితం వచ్చేవరకు నేను చేస్తాను ఉంటాను అన్నాగా. 3వ తారీఖు వరకు ఈ దర్యాప్తును ఆపమని, సిటీ యొక్క దర్యాప్తును ఆపాలి. సిటీ యొక్క దర్యాప్తు we've been informed from Supreme Court counsel. మా లాయర్ ఉంటారు కదా, counsel has informed this is what it is, we stop. We are not in a hurry, we'll do it, let the order come now. ఎందుకంటే నేను ఒక్కడే చెప్తాను, అంటే దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది అంత సమంజసం కాదు. ఎందుకంటే ఇంకో కోర్టు అయితే అతను అయితే మళ్ళీ అప్పీల్కి వెళ్తాను, సుప్రీంకోర్టు గురించి మాడితే చాలా డేంజర్. సో అక్కడతో ఆపేస్తారు. మీకు కానీ నాకు ఇద్దరికి ఇబ్బంది. టీటీడీ కంప్లైంట్ కూడా ఏదైనా పోలీస్ వాళ్ళు తప్పుపడుతుందా, అంటే లడ్డూని క్వాలిటీని చెక్ చేయకుండానే ఇచ్చారు కంప్లైంట్, ఇలాంటిది ఏదైనా అబ్జెక్షన్స్ ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి టీటీడీకి ఉందా? నాకు తెలిసి ఏమిటంటే వాళ్ళ ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేశాక, అంతర్గతంగా ఒక ఎంక్వైరీ విచారణ చేశాక ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు పెట్టడం జరుగుతుంది. ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరిగింది. దానికి ప్రస్తుతానికి కొంచెం ఇంకొక రోజు పాటు అంతరాయం ఉంటుంది, మళ్ళీ చూస్తాము, ఆర్డర్ వచ్చిన ప్రకారం చూస్తాం. క్లియర్. వాళ్ళు పోయి నిన్నంతా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడ ఏం జరుగుతుంది, శాంప్లింగ్ ఎట్లా జరుగుతుంది అన్నీ కూడా చూసి వచ్చారు, ఎట్లా తీసుకుంటారో ఏంటని చూసి వచ్చారు. దానికి సంబంధించి ఎలా చేయాలని వీ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. I couldn't get you. Have you find out any deviations? There is an inquiry. Based on the inquiry only they give the complaint. So I don't really go into the inquiry done by somebody else. No sir, they have been briefed. I have gone through the inquiry report also. The inquiry report is not. ముఖ్యంగా కంప్లైంట్ ఇస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. కంప్లైంట్ బేసిస్ మీదనే ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది. ఆ కంప్లైంట్లో ఏమున్నాయి, ఏమేమి సెక్షన్స్ అప్లై అవుతాయో చూసి దాని ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది. దట్స్ వాట్ వీ డిడ్. నేను ఒకటి చెప్తానండి, ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. పోలీస్ శాఖ చేసే ప్రతి పని కూడా చట్టానికి, న్యాయస్థానానికి అనుగుణంగానే వాళ్ళ ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది. మా వర్కింగ్ ఎప్పుడు కూడా ఐ కెన్ అష్యూర్ యూ వన్స్ అగైన్ దట్ వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ వర్కింగ్. పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది, చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా మాత్రం వర్కింగ్. ఒక దర్యాప్తు ఏది కూడా మా పనితీరు మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది. మరొకసారి మీకు నేను అష్యూర్ చేస్తున్నాను, హామీ ఇస్తున్నాను. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నాకు దీంట్లో చేసింది టీటీ వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు ఇచ్చినారు కంప్లైంట్. నాకు తెలుసు సంథింగ్ ఎల్స్, అది వేరేది ఉంది, వాళ్ళు చేస్తున్నారు. ఇంకా మాకు అది రాలేదు కదా, మాకు ఇంకా రాలేదు అది. టేక్ ఓవర్ చేసిన తర్వాత అందులో అడల్టరేషన్ సంబంధించిన కూడా 51, 59 టీటీడీకి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఇన్స్పెక్టర్స్ గారు కంప్లైంట్ చేయలేదు. కేవలం జీఎం ప్రొక్యూర్మెంట్ ఇచ్చిన కంప్లైంట్ లో ఎట్లా అడల్టరేషన్ ఐడెంటిఫై చేస్తారు అనేది కేవలం ల్యాబ్ బేస్డ్ అని చేశారు. అంటే ఐ ఓన్లీ గో బై ద కంటెంట్స్ ఆఫ్ ద పిటిషన్ ఫస్ట్. దాంట్లో ఏం కంటెంట్ దాంట్లో సెక్షన్ ఆఫ్ లా వస్తుంది.
దర్యాప్తులో అది దానికన్నా ఎక్కువ సెక్షన్ రావచ్చు, లేదా వాళ్ళు పెట్టిన సెక్షన్ ఉండకపోవచ్చు. ఇట్ ఆల్ కమ్స్ టు ఇన్వెస్టిగేషన్. నేను అందుకే చెప్తున్నాను మీకు, ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా ఉంటుంది, చట్ట ప్రకారం మాత్రం ఉంటుంది. ఇదే కాదు, ఏ కేసు అయినా కూడా. ఐ కెన్ అష్యూర్ యూ ఆన్ దట్. లైక్ టు డూ ఇట్ కరెక్ట్లీ. ఎవరిని తప్పట్టాలని, ఎవరిని ఎక్కించాలని చేస్తే ఇప్పుడు ఉండదు మా దర్యాప్తు. ఏ కేసు కూడా, ఇదే కాదు, ఏ కేసు కూడా ఉండదు. దట్ I would like to tell you once again. We'll go purely as per law, and we have all adherence and with all adherence to the orders of the various courts. న్యాయస్థానాలు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా, తర్వాత చట్టాలకు అనుగుణంగా మాత్రమే పనిచేస్తాం. సార్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా అప్పీల్ చేస్తుందా? సిట్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున లడ్డు ప్రసాదం భక్తులకు సంబంధించి మనోభావం ఎత్తున ట్రోల్ అవుతుంది చాలా వరకు మీడియాలో కానీ సోషల్ మీడియాలో. అంటే వాట్ ఐ వాంట్, పొలిటికల్ గా కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది. సర్టన్లీ వీఆర్, మేము ఉండబట్టే మా కౌన్సిల్ మాకు చెప్పింది. అవర్ కౌన్సిల్ ఇస్ రిప్రజెంటింగ్. వీ హ్యావ్ ఎ కౌన్సిల్ ఇన్ సుప్రీం కోర్ట్. మాకు ఒక లాయర్ ఉండబట్టేగా తెలిసింది. మాకు అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ విచారణ ఉంది. ఎవరైతే పిటిషనర్ వేశారో వాళ్ళ తరపున లాయర్లు ఉంటారు, మా తరపున స్టేట్ తరపున లాయర్ ఉంటారు. స్టేట్ పోలీస్ ఇస్ ఆల్వేస్ రిప్రజెంట్ బై ద స్టేట్. సో లాయర్ ఉంటారు, మా లాయరు వాళ్ళ లాయరు. మాకున్నటువంటి వాస్తవాలు సుప్రీంకోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాం. ఇంకా అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా విచారణ పూర్తి కాలేదు, ఆర్డర్ రాలేదు. అప్పీల్ చేస్తున్నారు అంటే చాలా వరకు కూడా అదే నేను చెప్పేదల్లా ఒకటే, పాటించాలని చెప్పి సంయమనం పాటించాలా నెంబర్ 1. నేను చెప్తుంది ఎందుకంటే అంత పారదర్శకంగా మాత్రం ఉంది. ఎవరిని ఎప్పుడు మేము ఈ కేసే కాదు, ఏ కేసులో కూడా ఎవరిని ఫిక్సప్ చేయాలని కానీ, వాళ్ళని ఏడిపించాలని కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కానీ ఉండదు. తప్ప చేయకుండా ఇష్యూ. మా అవగాహన కోసం, పూర్తిగా మా అవగాహన కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయని, ప్లస్ ఇంకొక రకరకాల సమస్యలు వచ్చాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించుకొని తన అధికారాల శిక్షణ అధికారాల నేపథ్యంలో ఆ మధ్యలోనే మేము శిక్షణ ఉపయోగించి పెట్టారు. సో అక్కడి కోర్టుకి వాళ్ళ డైరెక్షన్స్ మేము ఆపేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మనోభావాల కోసం ఏదో ఒకటి వస్తుంది ఇక్కడికి, నిజంగా తప్పు జరుగుంటే తప్పు చూపిస్తారు మీరు, లేకపోతే లేదంటారు. మీరు చేసిన తర్వాత మేము పబ్లిక్గా, మేము కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా ఒక కంప్లీట్ చేసి అమ్మాయి అనుకుంటారు. అలాంటిది ఒక సుప్రీంకోర్టు ఏదో ఒక కేసులోనూ ఏదో ఇచ్చిందని చెప్పి ఆపడం ఎంతో సమయం చేసుకుంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పాక ఆపకుండా నేను నా ఇష్టం చేసుకున్నా అని ఏ పౌరుడు అనకూడదు. అలాగే సుప్రీంకోర్టు పెద్ద కోర్టు అపెక్స్ కోర్టు అని చెప్పి గౌరవిస్తున్నాం, అపెక్స్ కోర్టుని గౌరవిస్తున్నాం. సేమ్ టైం ఓల్డ్ అపెక్స్ కోర్టు విషయంలో సుప్రీంకోర్టు యొక్క ప్రాధాన్యత రెండవది డిక్లైన్ అవుతుంది. సుప్రీంకోర్టు అపెక్స్ ఇండియా అపెక్స్ కోర్టు యొక్క తీర్పులన్నీ చూసుకుంటే వరల్డ్ గ్రాఫ్ లో తగ్గుతుంది సుప్రీంకోర్టు. సో అది అది నీ పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయంగా భావించి నేను మాత్రం దాని గురించి మాట్లాడుతున్నాను. కేంద్ర అభిప్రాయాన్ని అడిగింది సార్ దర్యాప్తు సంస్థ సమాధానం. ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్ టు us. ద కౌన్సిల్, మా కౌన్సిల్ మాకు, వాళ్ళ కౌన్సిల్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు ఇది విషయం ఉన్నప్పుడు. అంతేగాని దానికి నేను ఆర్డర్ వచ్చే వరకు నేను నా పని నేను చేసుకుంటానంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇవాళ ఉన్నది అంతా ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి. నేను నా చేతికి ఆర్డర్ వచ్చే వరకు నా పని నేను చేసుకుంటానే ఉండకూడదు. వచ్చింది నాకు చెప్పేశారు, ఇట్ ఈస్ కన్వెంట్ టు us. And I am telling you, Supreme Court is something very serious. We should not take. Thank you, sir. Thanks and thank you. We have to clarify because what exactly this was the communication number 1. తర్వాత ఎంతవరకు సంబంధించి మీరు చెప్పేసి కామ్గా ఉన్నాం ఏ విధంగా కొంత క్లారిఫై చేస్తే బాగుంటుంది. నేను ఒక్క విషయం చెప్తానండి, మీరు ఇంకా రికార్డ్ చేస్తున్నారా? రికార్డ్ చేస్తే సార్ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులు నేను గౌరవించాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో వన్స్ ఇన్ఫర్మేషన్ కమ్స్ టు మీ, ఐ హావ్ టు గో బై వాట్ ఎవర్ ద కోర్ట్ సేస్. దాన్ని నేను చర్చించడం ఇది కరెక్టా అది కరెక్టా కదా, కోర్టు ఇచ్చిన తీర్పు కానీ ఆర్డర్ కానీ